దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. 5 కర్రపెట్టెలో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది రేపే తెరుచుకోనుంది. ఇక ఈ రత్న భండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తుంది. గతంలో రాజులు భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్న ఆభరణాలు ఈ గదిలో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి. ఒడిశాలోని పూరిలో ఇవాళ చాలా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈరోజు పూరిలోని ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భండాగారాన్ని తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. ఇక రత్న భండాగారం తెరిచినప్పుడు అక్కడ వైద్యుల బృందం కూడా ఉంటుంది. దాంతోపాటు పాపులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని కూడా మోహరిస్తారు. పోయినసారి రత్న భండార్లో ఎంత ఆస్తి దొరికింది, ఈసారి రత్న భండార్ను తెరవనున్నారు. నలభై 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విషసర్పాలు ఉంటాయనే భయం నెలకొంది. ముందుగా జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. అయితే పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరేకృష్ణ మహాపాత్ర అంటున్నారు. జగన్నాథ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించే సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు కూడా. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో పూరి జగన్నాథ ఆలయ రత్న భండాగారం పోయిన విషయాన్ని బీజేపీ లేవనెత్తనుంది. ఇక ప్రభుత్వం ఏర్పడితే జగన్నాథుని ఆలయంలో రత్నాల భండాగారాన్ని తెరిపిస్తామని, అక్కడ ఉన్న ఆస్తులకు లెక్కలు చెబుతామని బీజేపీ హామీ ఇచ్చింది. జగన్నాథుని రత్న భండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి పూరి కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది. ఆ సమయంలో రత్న భండాగారంలో రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణాలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణాలు, 106 రాగి నాణాలు, 1333 రకాల వస్త్రాలు లభించాయి. కాగా 1978లో జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు లభించాయి. 1922, 1985 సంవత్సరంలో రత్న భండాగారం తెరుచుకుంది. కానీ అప్పటికి విషయాలు లెక్కించలేదు. జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను హైకోర్టు రిటైర్డ్ జడ్జి విశ్వనాథ్ రాథ్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలోని ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. ఇక రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కించే సమయంలో కమిటీలోని సభ్యులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి ఉంటారని సమాచారం. ఇక జగన్నాథుని రత్న దుకాణాలకు దేవతగా భావిస్తారు. వాటిని పూజించడం ద్వారా మాత్రమే రత్న భాండాగారం ఓపెన్ అవుతుంది. పూరిలోని జగన్నాథ ఆలయానికి చెందిన జగన్మోహన్ సమీపంలో ఒక చిన్న ఆలయం రూపంలో రత్న భాండాగారం ఉంటుంది. ఇక అందులో 2 పెట్టెలు ఉన్నాయి. వీటిలో నిల్వలు చాలా పెద్దవి. 2 దుకాణాల్లో జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్ర, సోదరి దేవి సుభద్రకు భక్తులు సమర్పించే విలువైన వస్తువులు ఉన్నాయి. వీటిలో వివిధ రాజుల బహుమతులుగా ఇచ్చిన వస్తువులు కూడా ఉన్నాయి.